జోన్ RTI మీడియా. రాజకీయాలు వద్దు, మా పొలాలకు యూరియా కావాలి. జాన్కంపేట రైతాంగం యూరియా కొరతపై రైతులు ఆందోళన చేస్తూ జాన్కంపేటలో సొసైటీ ఎదుట నిరసనకు దిగారు. జాన్కంపేట గ్రామంలో యూరియా కొరత సమస్య తీవ్ర రూపం దాల్చింది. నిజామాబాద్ జిల్లాలోని ఎడపల్లి మండల పరిధిలో ఉన్న ఈ గ్రామంలో రైతులు వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ముందు రైతులు చేరుకుని నిరసన చేపట్టారు. ఉప్పు సురేష్ మాట్లాడుతూ సరైన సమయంలో యూరియా అందకపోవడం వల్ల పంటల దిగుబడి సరిగ్గా రాక నష్టపోయే ప్రమాదం ఉందని ఉప్పు సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. సహకార సంఘంలో యూరియా బస్తాలు ఉన్న స్థానిక సంఘ సభ్యులకు యూరియాని ఇవ్వక వేరే గ్రామాల వారికి యూరియాని ఇవ్వడం ఏమిటని సంఘ కార్యదర్శిని సురేష్ ప్రశ్నించారు. సమస్య పరిష్కారం కోసం ఎరువుల గిడ్డంగికి తాళం వేసి తమ నిరసనను రైతులు వ్యక్తపరిచారు. ముందుగా జాన్కంపేట గ్రామ రైతుల అవసరాలను గుర్తించి యూరియా సరఫరా చేయాలని వారు డిమాండ్ చేస్తూ పంటల కీలక దశలో ఎరువుల కొరత తీవ్ర నష్టానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తూ సహకార సంఘానికి తాళం వేశారు. ఇక ప్రభుత్వం అమలు చేస్తున్న ఆన్లైన్ బుకింగ్ విధానం కూడా సమస్యగా మారిందని రైతులు తెలిపారు. చాలా మందికి డిజిటల్ విధానంపై అవగాహన లేకపోవడంతో సమయానికి యూరియా పొందలేకపోతున్నారని రైతులు చెప్పారు. గతంలో ఉన్న ప్రత్యక్ష పంపిణీ విధానాన్ని పునరుద్దరించాలని వారు కోరారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి సిద్ది రామేశ్వర్ సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో చర్చించారు. అవసరమైన యూరియా సమయానికి అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సరఫరా ప్రక్రియను పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహిస్తామని తెలియజేశారు. ప్రభుత్వానికి ఇంజెంట్ పెట్టామని 3 రోజుల్లో యూరియా అందరికీ అందుబాటులోకి వస్తుందని ఏవో తెలపడంతో అధిక రైతులు ఆందోళనను తాత్కాలికంగా విరమించారు. పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. వ్యవసాయాధికారి సిద్ది రామేశ్వర్, సొసైటీ కార్యదర్శి గంగారెడ్డి, రైతులు ఉప్పు సురేష్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఫస్ట్ అగ్రికల్చర్ రోడ్ ఏం చేస్తాడు? అగ్రికల్చర్ రోడ్ ఆడు పొలాలు తిరగాల. నేను 10 ఎకరాల పట్టు ఉంది, 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాలు స్టోరేజ్ చేస్తున్నా వేస్తలేడా? అది అవగాహన కోసం మీకు మీ ఫీల్డ్ డిస్కౌంట్ కానీ డిపార్ట్మెంట్ చూసుకోవాలి. నేను అసైన్మెంట్ భూమి మీద, పంటలు పండే భూమి మీద నేను ఎవరికి అమ్ముకుంటే మేము అస్సలు పంట పండించో ఏం వేయాలా? మాకు ముందే రైలు పట్టలు, చెరువులు, బొద్దలు, మశాన వాటికలు, గుట్టలు ఉన్నది 600-700 ఎకరాల భూమి. అవి పుట్ట దశ వచ్చాయి. ఇప్పుడు మేము చల్లపోతే దిగుబడి వెళ్తుందా? ఏంటి సార్ ఇప్పుడు అన్నం గుట్టలకు రాలేదు. 10 రోజులు అవసరం లేదు, 10 రోజులు ఊరే అవసరం లేదు. జాన్కంపేట వారికి, జాన్కంపేట వారికి, జాన్కంపేట రైతులకి, రైతులకి. ఈ యూరియా జాన్కంపేటలో 225 బస్తాల యూరియా రావడం జరిగింది. అయితే రైతులు గాను 225 బస్తాలకు గాను మన యూరియా యాప్ బుకింగ్ ద్వారా ఆల్రెడీ బుక్ చేసుకున్నారు. కానీ కొంతమంది రైతులకు బుకింగ్ ద్వారా దొరకలేదు కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఆఫ్లైన్లో ఇవ్వండి అంటున్నారు. మిగతా గ్రామాల వారికి ఇంకా కొంతమంది రైతులు ఏమంటున్నారంటే మిగతా గ్రామాల వారు బుక్ చేసుకున్నారు, వారికి ఇవ్వకుండా మా గ్రామాల వారికి ఇవ్వమని అంటున్నారు. కాబట్టి మేము రైతులని సంజాయిస్తున్నాము. ఈరోజు ఇంకా ఇండెంట్ పెడుతున్నాము. ఇంకా 450 బస్తాలకి ఇండెంట్ పెడుతున్నాము. యూరియాకి ఏం కొరత లేదు, యూరియా వచ్చేది వస్తున్నది. నిన్న కాన్స్టిట్యున్సీలో ఎక్కడ లేకపోయినా జాన్కంపేట నాటు అనేది లేట్ ఉంటాయని చెప్పేసి జాన్కంపేట సొసైటీకి పర్టికులర్గా నిన్న పెట్టడం జరిగింది. దీనిలో భాగంగానే 225 బస్తాలు వచ్చింది చేసుకున్నారు. ఫస్ట్ గ్రామాల జాన్కంపేట వారికి ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్తున్నారు. ఫస్ట్ జాన్కంపేట వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాము, తర్వాతనే మిగతా వాళ్ళకి ఇస్తాము, ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఈరోజు మళ్ళీ ఇంకా 450 బస్తాలకి ఇంకా ఇండెంట్ పెట్టడం జరుగుతుంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎన్ని రోజుల్లో వస్తుంది? 1-2 రోజులు వస్తుంది. ఇంతకుముందు 10 రోజులు, వారం రోజులు పడుతుంది చెప్పారట. లేదు, అది నిన్న వచ్చింది కదా. ఇంతకుముందు వారం రోజులు పట్టింది, అది నిన్న వచ్చేసింది కదా. అంటే ఇప్పుడు మిగతా యూరియా రావడానికి కూడా సమయం పడుతుంది అని చెప్తున్నారు. నిజమేనా? లేదు, ఈరోజు వ్యాగన్ వచ్చింది కదా, కంటిన్యూ వ్యాగన్ స్టార్ట్ అయింది. ఇన్ని రోజుల వరకు వ్యాగన్ గ్యాప్ ఉండే కాబట్టి రాలేదు. నిన్న రాగానే నిన్న వచ్చేసింది. నిన్న 225 బస్తాలు వచ్చేసినాయి నిన్న జాన్కంపేటకు. అది ఇంకా పంపిణీ ఇంకా స్టార్ట్ కాలేదు. ఇప్పుడు పంపిణీ చేస్తున్నారు.
ఈ పంపిణీ అయిపోయే లోపు ఇంకా మేము పెడుతున్నాం ఇప్పుడు ఈరోజు జాన్కంపేట్ గ్రామంలో చిన్నకారు రైతులు మాకు ల్యాండ్ అనేది తక్కువ ఉంది 800 ఎకరాలు ఉంటుంది పక్కబండి పోచారం అటాచ్మెంట్ చేసారు కాబట్టి వాళ్ళకి మాకంటే 1600 ఎకరాలకు ఊరియా కానీ వడ్లు కానీ మేము ఇక్కడ నమ్ముతాం జాన్కంపేట సొసైటీకి వడ్లు ఇస్తాము ఊరియా కూడా పత్తి పట్లేదు ఇక్కడ తీసుకుంటాం ఇవాళ ఆన్లైన్ సిస్టమ్ చేయడం వల్ల మామూలు ప్రజలకు సిస్టమ్ చిన్న ఫోన్ల వాళ్లకు ఆన్లైన్ సిస్టమ్ తెలియదు ఇది చాలా ఘోరము ప్రభుత్వం ఇది తీర్చిదిద్దే సిస్టమ్ కరెక్ట్ కాదు ఎందుకంటే తెలంగాణలో ఉంది వేరే స్టేట్ లో లేదు ఓన్లీ తెలంగాణలో ఈ సిస్టమ్ అమలు చేసిన ఎందుకంటే వాళ్ళు రైతు బంధు ఇవ్వబడతారని చెప్పేసి ఆలోచనతో మాకు రైతులకు మండల రైతులకు కానీ డిస్ట్రిక్ట్ రైతులకు కానీ మాకు తాగలడే విధంగా మాకు చాలా ఘోరంగా మా అడ్లు మా పొలాలు పుట్ట దశలు వచ్చాయి ఇప్పుడు మేము మందు మాకు లేదంటే ఏ రకమైన సిస్టమ్ ఇది కరెక్ట్ సిస్టమ్ కాదు అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా ఆయన డ్యూటీ అయింది జాన్కంపేటలో ఎవరికి ఎంత పట్టు ఉన్నది ఎవరు పంట పండిస్తుండు అక్కడ పోయి చూసి ఈయనకి ఇంత ఊరి అని చెప్పేసి ఇవ్వాలా అలా కాదు ఆయన పోయి రైతు బంధులో కూర్చోడు రైతు మార్కెట్ లో కూర్చుంటాడు ఏ మండలంలో కూర్చుంటాడు ట్రాక్టర్లు బయట ఊర్లకు బ్లాక్ మార్కెట్ లో పోతుంది ఇది కరెక్ట్ సిస్టమ్ కాదు చిన్నకారు రైతులకు జాన్కంపేటలో ఈ చిన్నకారు రైతులకు ఖచ్చితంగా ఊరి వేయాలని చెప్పేసి మేము కోరుచున్నాము లేని విధంగా అయితే మేము ఉగుండే సమస్య లేదు రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు నిలబడే లేవు మేము ఉగుండే సమస్య లేదు రేపు ఇదే విధంగా వేరే ఊరికి ఇస్తే ధర్నా చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం ఇవాళ కూడా జాన్కంపేట చేయకపోతే సొసైటీ పని చేస్తామని సొసైటీ లోపల మందు గోదాముకు తాళం వేసినాం కాబట్టి ప్రభుత్వం వాళ్ళు ఎంబడి ఆలోచించి ఏ సొసైటీకి వాళ్ళకి ఇవ్వాలని మేము కోరుచున్నాం